అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, నెల్లూరులో ఒక పెద్ద నిరసన కార్యక్రమం సోమవారం రోజు ఉదయం 10 గంటలకు యూసుఫియా మస్జిద్ సెంటర్ నుంచి ప్రారంభమవుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కడానికి, అదేవిధంగా మసీద్లను, మద్రసాలను, ఆషుర్ఖాలను, దర్గాలను సర్వనాశనం చేసి వాటికి బంద్ అయ్యేటట్లు చేయడానికి కుట్ర పన్నుతూ వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకుని వచ్చినారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి, ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి నినాదించడానికి సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోమవారం రోజు ఉదయం 10 గంటలకు సిద్ధంగా ఉండాలని పిలుపుస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మాట్లాడితే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు భారతదేశంలో చాలా ఉన్నాయి. వాటిని అన్యాక్రాంతం కాకుండా రక్షించడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పి బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం నాయకులు, కొంతమంది తెలుగుదేశంలో ఉన్న ముస్లిం నాయకులు, తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెట్టుకున్న అపూర్వమైన మేధావులు చెప్తున్న మాటలను తిప్పి కొట్టుతూ వక్ఫ్ బోర్డు సవరణ పేరుతో వక్ఫ్ బోర్డు ఆస్తులను తినే కుట్ర జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మన వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించడానికి మా మీద ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం చైనా ఆక్రమించి ఉన్న 38,000 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాపర్టీ, ఏదైతే 9,40,000 ఎకరాలు మేము రక్షిస్తున్నామంటున్నారు, కానీ 99 లక్షల ఎకరాల భూమిని చైనా ఆక్రమించుంటే దాని జోలికి వెళ్లకుండా కేవలం ముస్లింలను టార్గెట్ చేసి ఏదైతే వీళ్ళు హింసిస్తున్నారో అటువంటి హింసల్లో నుంచి భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను మేము కాపాడుకోవడానికి సోమవారం రోజు ఉదయం 10 గంటలకు యూసుఫియా మసీద్ సెంటర్ దగ్గర నుంచి బయలుదేరి కలెక్టర్ ఆఫీసు, అదేవిధంగా మన ట్రంక్ రోడ్ పై నుంచి జరిగే ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు విధిగా పాల్గొవాలా. ఇందులో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. జాయింట్ యాక్షన్ కమిటీ, అన్ని జమాత్లకు చెందిన పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు అందరూ కలిసి కల్మా ఎవరెవరైతే చదివారో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి మేము పిలిపిస్తున్నాం. రేపు ఎంతమంది వస్తారో చూద్దాం. కానీ కొంతమంది ఇది ఫలానా రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముస్లింల కార్యక్రమం. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, ప్రతి ఒక్క సెక్యులర్ సోదరుడు కులాలకు, మతాలకు, జమాత్లకు అతీతంగా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.